గవర్నర్ తీరుపై కాంగ్రెస్ గుస్సా, ఈ రేస్ కేసు ఫైల్ పెండింగ్ పై అసహనం. నెల రోజులుగా జిష్ణుదేవ్ వద్దే పరోక్షంగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారని అసంతృప్తి. కాంగ్రెస్ లీడర్ల ఇంటర్నల్ మీటింగ్లో డిస్కషన్. రాజ్ భవన్ నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీరుపై కాంగ్రెస్ లీడర్లు కోపంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణమని తెలుస్తున్నది. బీఆర్ఎస్ లీడర్లకు మేల్ చేసేందుకే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని ఓకే చెప్పి ఉంటే ఇప్పటికీ కేటీఆర్ అరెస్ట్ అయ్యేవారని కాంగ్రెస్ లీడర్లు తమ ఇంటర్నల్ మీటింగ్స్లో కామెంట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ రేస్ అంశంపై కేటీఆర్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుమారు నెల రోజుల క్రితం ప్రభుత్వం రాజ్ భవన్కు లేఖ రాసింది. కానీ ఇంతవరకు ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ ఉంది. గవర్నర్ సహకరించట్లే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించడం లేదని ఆ పార్టీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అంటే ఇప్పుడు చూడండి, మనం ప్రతిరోజు చెప్తాం కదా, కేటీఆర్ అరెస్టు లక్ష్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పాలన సాగిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఈ వార్తను బట్టి మనకు అర్థమవుతున్నది. దిశ పేపర్ అనేది కొంత కాంగ్రెస్నే మోస్తున్నది. ఎక్కడన్నా గవర్నర్ దగ్గర మీరు ఇచ్చొచ్చింది, ఈ రేస్కు సంబంధించిన ఫైల్ ఆయన ముందర పెట్టి వచ్చింది. మరి గవర్నర్ గారు స్వతహాగా నిర్ణయం తీసుకుంటారా, ఇంకా పైకి వెళ్ళి నిర్ణయం తీసుకుంటారా అనేది అది ఆయన ఆలోచన. మీరు ఇట్లా ఇచ్చచ్చుతో అట్లా జైలు వేయాలనేది మీ అత్యాశ, మీ దురుద్దేశం. అంటే దాని మీద ఏ విచారణ జరగవద్దు, దాన్ని లెక్కలేం తెలియవద్దు, గవర్నర్ గారు డిసిజన్ తీసుకోవద్దు, కానీ మీరు కోరుకున్నట్టుగా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇది మీ దుర్మార్గమైన ఆలోచన. మరి ఇంతే యుద్ధ ప్రాతిపదికన పిల్లలకు విషమాహారం పెడతాను కదా, దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇంతే యుద్ధ ప్రాతిపదికన హైడ్రో వల్ల అనేక మంది బాధితులు అయిపోయింది కదా, మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? కేటీఆర్ను జైలు వేయడమే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ముందున్న లక్ష్యమా? కాంగ్రెస్ సర్కార్ టార్గెటా? ఇందుకోసమేనా మీరు పాలన సాగించేది? కేవలం కేటీఆర్ను జైలు వేయాలి. కేటీఆర్ను ఒక్కరిని జైలు ఎత్తే బీఆర్ఎస్ ఎక్కడికక్కడ చిందరవందర అయిపోతుంది. కేసీఆర్ ఎట్లయినా ఫామ్ హౌస్లోనే ఉంటాడు. కేటీఆర్ ఒక్కరిని జైలు వేస్తే హరీష్ రావు ఒక్కడు మిగులుతాడు. హరీష్ రావును కూడా జైలు వేస్తే ఇక నాయకత్వాలు ఏమితోటి ఈ బీఆర్ఎస్ మొత్తం ఇక్కడ తుడిచిపెట్టకపోతుంది అనే ఒక దురుద్దేశమైన ఆలోచనలో ఈ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ కావచ్చు, లేకపోతే ఇదే మన రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్కి ఇప్పుడు వచ్చిన ఆపద ఏం లేదు. కేటీఆర్ని తీసుకుపోయి సంవత్సరం జైలు వేసిన, హరీష్ రావుని తీసుకుపోయి సంవత్సరం జైలు వేసిన, దానికి సైన్యం ఉన్నది, దానికి నిలకడైన నాయకత్వం ఉన్నది. ఏమీ కాదు. ఈ రేసులో 50 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు అక్రమంగా నిధులు తరలించిందనేది ఆయన మీద ప్రధానమైన అభియోగం. దానికి సంబంధించి 15-20 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు గవర్నర్ గారిని కలిసి వీళ్ళ అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని వాంటెడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వాంటెడ్గా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తాను. అలా జరిగిందా జరగలేదా అనేది విచారణ జరగాలి 100%. కానీ కేవలం ఆయన ఎట్లా ఈ సంవత్సరం లోపలనే కేటీఆర్ని లోపలేయాలి. రేవంత్ రెడ్డి ఆశ అంతే ఏంటంటే సంవత్సరం లోపలనే వేయాలని ఆయన కసితోటి రగిలిపోతాడు. ఇప్పుడు ఈయన పెట్టిన ఫైల్ కట్ట వెంటనే గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసి తీసుకపోయి చెంచలగూడ జైలును, చెర్లపల్లి జైలును వేయరని అంటే వీళ్ళ ముఖాలన్నీ వెలిగిపోయేదట. సిగ్గులేదా మీకు? ఇచ్చిన హామీల మీద దృష్టి పెడతలేరు, కానీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయాలనే విషయంలో మాత్రం పక్కా ప్రణాళికతోటి ఉన్నారు. ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది? పాలన సరిగ్గా సాగించమని కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. కేటీఆర్ అరెస్ట్ అయితే ఏంది, అరెస్ట్ కాకపోతే మాకేంది? అదంతా ఒక రూటు, అదంతా ఒక వ్యవహారం. ముందు మీరు అధికారంలోకి వచ్చింది దేనికి? అది కాదా మీరు నెరవేర్చవలసింది? మేము ప్రజాపరిపాలన పేరుతోటి మీకు ఇచ్చిన 400 హామీలను ఏడాది లోపే నెరవేరుస్తామన్నారు కదా, అది చేయండి. కేటీఆర్ని ఎప్పుడు వేస్తారనేది, ఎప్పుడు వేయరు అనేది తర్వాత విషయం.